హాయ్! వెల్కమ్ టు పర్ఫెక్ట్‌లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ చికెన్ పెప్పర్ ఫ్రై. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇందులో 3 స్పూన్ల నూనె వేడి చేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాము. నేనిక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇది ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో 2 టమాటా ముక్కలు గూడా వేసి కలుపుకుందాము. టమోటా ముక్కలు కొద్దిసేపు మగ్గిస్తే సరిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు మరియు అర స్పూను పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు గూడా వేసి కలుపుకుందాము. ఇందులో నేను 4 పచ్చిమిర్చి మరియు కారం తగినంత కారం పొడి, ధనియాల పొడి కూడా వేసి కలుపుకుందాము. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం పొడి మరియు 2 స్పూన్ల ధనియా పొడి వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలనుకుంటే దానికి తగ్గట్టు కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 2, 3 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాము. చూడండి, నేనైతే ఇక్కడ నీళ్లు పోయడం లేదు దీంట్లో. చికెన్‌లోంచే నీరు వచ్చి బాగా ఉడుకుతుందిది. మధ్య మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇది సన్నని సగం మీదే ఉడికించాలి. ఇందులో అర స్పూను గరం మసాలా కూడా వేసి కలుపుకుందాము. దీన్ని చేయడానికి నాకు సరిగ్గా 12 నిమిషాలు టైం పట్టింది. చూడండి, చికెన్ గూడా బాగా ఉడికిందిప్పుడు. దీన్నొకసారి కలిపి ఇప్పుడు నేను ఇందులో 1 స్పూను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ మిరియాల పొడి గూడా అన్ని చోట్ల కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో చివరగా కొత్తిమీర చల్లి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో ఈజీ అయిన రుచికరమైన చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయింది. మీరు గూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి.